ఖచ్చితంగా చెప్తున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఏఐ కూడా ప్యారలల్ గా నేర్చుకోవాలి. మెకానిక్స్ కంబైన్డ్ విత్ ఏఐ సూపర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నౌ కమింగ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ బొమ్మ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. మెకానికల్ ఇంజనీరింగ్ బిలాంగ్స్ టు మషీనరీ. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ దట్ డీల్స్ విత్ డిజైనింగ్, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ మషీన్స్. మెషిన్స్ ని మెయింటైన్ చేయడానికి అయితే మెకానిక్స్ కంబైన్డ్ విత్ ఏఐ. ఖచ్చితంగా చెప్తున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఏఐ కూడా ప్యారలల్ గా నేర్చుకోవాలి. మెకానిక్స్ కంబైన్డ్ విత్ ఏఐ సూపర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీళ్ళకి కూడా ఆటోమేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్ అండ్ ఆటోమేటివ్ ఇన్నోవేషన్స్ ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. రోబోటిక్స్ చెప్పాను కదా, ఏఐ ఇంటిగ్రేషన్. మెకానిక్స్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఏఐ ఇంటిగ్రేషన్ నేర్చుకోవాల్సిందే, లేదు అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో మెకానికల్ చదివిన వాళ్ళకి ఏరోస్పేస్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, సిఐడి టెక్నీషియన్, న్యూక్లియర్ ఇంజనీర్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇలాంటి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కట్ ఆఫ్ చూడండి. జనరల్ వాళ్ళకే ఒక 40,000 దగ్గర, జనరల్ కేటగిరీ వాళ్ళకే 40,000 దగ్గర మెకానికల్ దొరుకుతుంది అంటే దాదాపుగా 70,000, 80,000 వచ్చిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 90,000, 1 lakh ర్యాంక్ వచ్చిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా మెకానికల్ లో సీట్ అనేది వస్తుంది అనమాట. సిలబస్ చూడండి, మెకానిక్స్ లో ఒక్కసారి చూడండి, మెకానిక్స్ లో ఏముంటుందో తెలుసా? ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెకానిక్స్ బీభత్సంగా ఉంటుంది అనమాట. ఇందులో బీభత్సంగా ఉంటుంది ఫ్లూయిడ్ మెకానిక్స్. తర్వాత థర్మోడైనమిక్స్, తర్వాత మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, కైనమెటిక్స్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, హీట్ ట్రాన్స్ఫర్, మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, మొత్తం ఫిజిక్స్. సో మెకానిక్స్ అంటే అందరూ అరే ఏది లాస్ట్ బ్రాంచ్ అనుకుంటారు, కానీ చదవడానికి ఇది కూడా చాలా కష్టమే.